హాయ్ అండి. నమస్తే. మృత్యు కెరటం 6వ భాగం. దుఃఖం శాశ్వతం కాదు. రోజులు గడిచే కొలది దాని తీవ్రత తగ్గిపోయి ఎటువంటి మనిషి అయినా సర్దుకుంటాడు. వాస్తవ పరిస్థితిని గ్రహించగల వాళ్ళు తమకు ఎదురైన దుఃఖం నుండి తొందరగా తేరుకోగలుగుతారు. విశాలి భర్త నుండి చాలా విషయాలు నేర్చుకుంది. అందులో ముఖ్యమైనది వాస్తవ పరిస్థితిని గుర్తించి దానికి అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవడం. అందుకే ఆమె చాలా తొందరగా తేరుకోగలిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజ్ కుమార్ చనిపోవడంతో ఆమె జీవితం అంధకారమైపోయింది. తన జీవితం అంధకారమైన దాని ప్రభావం కొడుకు మీద పడకూడదని గ్రహించింది. తన కొడుకుని పెంచి పెద్ద చేసి సంఘంలో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల మనిషిగా తీర్చిదిద్దాలి. ఆ ఆశయంతో ఆమె కాన్వెంట్లో టీచర్గా చేరింది. ఈరోజు నన్ను టీచర్ గారు బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నారు చెప్పాడు చంద్రం సాయంకాలం తల్లితో కలిసి ఇంటికి తిరిగొస్తూ. ఎందుకట అడిగింది విశాలి యథాలాపంగా. స్కూల్కి ఫస్ట్ వచ్చినందుకు చెప్పాడు చంద్రం. కంఠంలో క్షణకాలం పాటు గర్వం కదలాడింది. ఆ విషయం విశాలి కనుక్కుంది. అటువంటివి జీవితంలో చాలా చిన్న విషయాలు. ప్రశంసలు బాధ్యతల్ని దెబ్బతీయకూడదు. ఈ రాష్ట్రంలో నీతో సాటిరాగల విద్యార్థి ఉండకూడదు చెప్పింది విశాలి. ఆమె మాటల్లో పట్టుదల ధ్వనించింది. సరిగ్గా అప్పుడే దుమ్ములేపుకుంటూ ఆగిందొక కారు. విశాలి బాగున్నావా అడిగాడు కిటికీలోంచి తల బయటకు పెట్టి. అతను కుమార్ నారాయణ్. సమాధానం చెప్పకుండా తల ఊపింది. ఆ కారులో ఇంకా 5గురున్నారు. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నీలో మార్పు వస్తుందని. ముందుకు నడిచేటప్పుడు వెనక భాగం ఎలా కదులుతున్నదో అది ఎంతమందిని పిచ్చివాళ్ళని చేస్తున్నదో నువ్వు గుర్తించాలి అన్నాడు నవ్వుతూ. విశాలి మొహం కోపంతో ఎర్రబడింది. కారు కదిలి వెళ్ళిపోయింది. అంత అందగత్తెను ఇంతకాలం వదిలేశావా అడిగాడు మోహన్ కుమార్ నారాయణ్ని. అటువంటి అందాలు తేలిగ్గా దొరకవు. మీరు గమనించారా? విశాలి నడుస్తున్నప్పుడు కదులుతున్న జగనాన్ని. ఈరోజు నువ్వు ఇస్తున్న పార్టీ రంజుగా ఉండదు పెదవి విరిచాడు మెడిసిన్ చదువుతున్న జీవన్ ప్రకాష్. ఏ? జలపాతం వంటి పిల్లని చూపించి విస్కీ తాగిస్తే అది జలంలా ఉంటుంది. గొల్లున నవ్వారు మిగతా వాళ్ళు. డాక్టర్ గారి మాటతో ఏకీభవిస్తూ నీ పద్ధతి బాగుండలేదని నొక్కి వక్కాణిస్తున్నాను లోహియా అన్నాడు. మీరంతా నా మీద పడి విమర్శించకండి. విశాలి అందరికీ నచ్చిందని అర్థమైపోయింది. చాలా కాలం తర్వాత మనం కలిసి చేసుకుంటున్న పార్టీకి దాన్ని నంజుకుందాం చెప్పాడు కుమార్ నారాయణ్ నవ్వుతూ. వాళ్ళంతా బాల్య స్నేహితులు. వివిధ ఊళ్ళల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. వాళ్ళకి కుమార్ నారాయణ్ గురించి బాగా తెలుసు. ఎంత కష్టమైనా అనుకున్నది సాధించి తీరతాడు. అందులోనూ పార్టీ ఇస్తున్నాడంటే దానికి ప్రత్యేకత ఉండి తీరుతుంది. వాళ్ళ మధ్య అటువంటి పార్టీలు ఎన్నో జరిగాయి. పార్టీ ప్రత్యేకత అమ్మాయిని తీసుకురావడం, అందరూ కలిసి అనుభవించటం. విశాలి అన్యమనస్కంగా ఇంటికి చేరింది. ఎదురైనప్పుడల్లా కుమార్ నారాయణ్ వెకిలిగా మాట్లాడుతున్నాడు. మొగుడు లేని ఆడదంటే తేలిక భావం. భర్త బ్రతికున్న రోజుల్లో కన్నెత్తి చూడడానికి భయపడ్డ ఊరకుక్కలు ఈరోజు నడి రోడ్డు మీద హాస్యమాడుతున్నాయి. విశాలికి దుఃఖం ముంచుకొచ్చింది. చంద్రానికి కొద్దిగా అర్థమవుతున్నాయి పరిస్థితులు. ఎవరు ఎన్నన్నా తను చంద్రం కోసం బ్రతుకుతుంది. చదివించి గొప్పవాణ్ణి చెయ్యాలి. అందుకోసం ఎన్ని అవమానాలు ఎదురైనా మౌనంగా భరించాలి. మనసుకి సర్ది చెప్పుకుని చంద్రవంక చూసింది. అచ్చు భర్త పోలిక. పైకి అమాయకంగా కనిపిస్తూ లోపల తెలివితేటల్ని కలిగి ఉండడం. వాటిని చూసే ప్రేమించి పెళ్లి చేసుకుంది రాజకుమార్ని. అవే లక్షణాలు చంద్రానికి సంక్రమించాయి. ఆమె ప్రపంచం చంద్రమే. రాత్రి 10 గంటలకి పనులు పూర్తి చేసి పక్క మీదకు చేరింది విశాలి. అంతవరకు చదువుతూ కూర్చున్న చంద్రం తల్లి పక్కకు చేరాడు. ఆలోచనలతో విశాలికి నిద్ర పట్టడం లేదు. ఎప్పుడైనా విశాలి ఆలోచించిందంటే అది కొడుకు గురించే. టక్ 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 తలుపు కొట్టిన చప్పుడు. విశాలి లేచి కూర్చుంది. ఆ సమయంలో సామాన్యంగా ఎవ్వరూ రారు. ఎవరై ఉంటారు అనుకుంటూ తలుపు దగ్గరకు వచ్చి అడిగింది. ఎవరు? నేనమ్మా మూర్తిని. చాలా విషయాల్లో విశాలికి సహాయపడే భర్త స్నేహితుడు. మాట్లాడకుండా తలుపు తెరిచింది. విసురుగా తలుపు తోసుకుంటూ 3 మగవాళ్లు ప్రవేశించారు. ఎవరు మీరు? భయంతో గట్టిగా అరిచింది. వచ్చిన వాళ్ళు విశాలికి మరోమారు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఒకడు విశాలి నోరు మూశాడు. మిగతా 2 ఎత్తుకుని బయటకు తీసుకువెళ్లి కారెక్కించారు. విశాలి గింజుకుంది. వాళ్ళు పోతుల్లా ఉన్నారు. విశాలి ప్రయత్నాలు ఫలించలేదు. అమ్మా అమ్మా అని అరుచుకుంటూ పరిగెత్తుకొచ్చాడు చంద్రం.
కారు డోరు మూయబోతున్నవాడు ఉలిక్కిపడి చంద్రాన్ని చూసి చటుక్కున నోరు మూశాడు. ఒక క్షణం ఆలోచించి చంద్రాన్ని కూడా కారెక్కించాడు. విశాలి నోరు ఒక చేత్తో మూసి మరో చెయ్యి నడుం చుట్టూ వేసి గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. రెండోవాడు చంద్రాన్ని పట్టుకున్నాడు. విశాలిని పట్టుకున్న వాడికి ఆమె శరీరం వెచ్చగా తగులుతోంది. విసురుగా మూలకు పరిగెత్తింది విశాలి. ఆమె శరీరం మీద లంగా జాకెట్టు మాత్రమే ఉన్నాయి. చేతిలోని చీర పక్కకు విసిరేసి అన్నాడు కుమార్ నారాయణ్. చెప్పినట్లు వింటే జీవితాంతం ఏ లోటు లేకుండా చూసేవాణ్ణి. నీ మొగుడు తప్పితే ప్రపంచంలో మరొకడు మగాడు లేనట్టు బెట్టు చేస్తున్నావు. మిగతా వాళ్ళు ఆ దృశ్యాన్ని సంతోషంగా తిలకిస్తున్నారు. అప్పటికే మందు పార్టీ ముగిసింది. తరువాత కార్యక్రమం మొదలైంది. ప్రాణాలనైనా వదులుతాను గాని నా శరీరం మీద చెయ్యి వేయనివ్వను, తీవ్రంగా చెప్పింది దూరంగా జరుగుతూ. ఏడిసవు. బెట్టు చేసి నీ మొగుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నాకు కోరిక పుట్టింది. ఈరోజు ప్రాణం పోయినా నిన్ను అనుభవించకుండా ఉండను, చెప్పాడు నవ్వుతూ. అది పెద్ద గోడౌన్. ఎటువైపు పరిగెత్తినా గోడ తప్ప మార్గం కనిపించడం లేదు. అప్పటికే 3 సార్లు చుట్టూ పరిగెత్తి అలసిపోయింది. ఆమె పరుగెడుతుంటే వాళ్ళు నవ్వుకుంటున్నారు. కదులుతున్న అవయవాల వంక చూసి ఎంత గట్టిగా అరిచినా ఎవరైనా వచ్చి రక్షిస్తారన్న ఆశ లేదు. ఒక పక్క భయంతో స్పృహ తప్పి పడి ఉన్నాడు చంద్రం. కుమార్ నారాయణ్ విశాలని సమీపించి ఒక చేత్తో ఆమె జుట్టు పట్టుకుని మరో చెయ్యి జాకెట్ మీద వేసి చటుక్కున లాగేశాడు. హుక్స్ తెగిపోయి ఆమె గుండెలు నగ్నంగా బయటపడ్డాయి. అదే చెయ్యి లంగా మీద వేసి బలంగా లాగాడు. అది పూర్తిగా ఊడిపోయి కిందకు జారిపోయింది. విశాలి లంగా పైకి లాక్కోవడానికి వంగింది. కుమార్ నారాయణ్ నవ్వుతూ లంగా మీద కాలు వేశాడు. లంగా వదిలిపెట్టి దూరంగా జరిగింది. అక్కడున్న వాళ్ళందరికీ మతులిపోయాయి. పాలరాయి శిల్పంలా తళతళా మెరుస్తున్న నగ్నదేహం దర్శనమిచ్చింది. విశాలి 2 చేతులతో తొడలు కప్పుకుంది. అలా కప్పుకోవడం వాళ్ళ కళ్ళకి మనోహరంగా కనిపించింది. విరగబడి నవ్వుతున్నారు సంతోషంగా. విశాలి కళ్ళ నుంచి వస్తున్న నీటితో చెంపలు తడిసిపోయాయి. కుమార్ నారాయణ్ తన బట్టలు విప్పి నగ్నంగా తయారయ్యాడు. అది చూసి మిగతా వాళ్ళు కూడా బట్టలు విప్పేశారు. ఒకే ఒక వ్యక్తి సంశయిస్తూ నిలుచున్నాడు. అది కొద్దిసేపే. వాళ్ళ శరీరాలు చూడవలసి వస్తుందని తల తిప్పుకుంది విశాలి. కుమార్ నారాయణ్ ఆమె చెయ్యి పట్టుకుని కిందకి తోశాడు. కింద పడి తనను సమీపించిన కుమార్ నారాయణ్ 2 కాళ్ళు పట్టుకుని పాదాలకు నుదురు తగిలేటట్లు వాల్చి, నన్ను క్షమించి వదిలేయండి, మీకు జీవితాంతం రుణపడి ఉంటాను, గొడ్ల నీరు కక్కుకుంటూ అడిగింది ప్రాధేయపూర్వకంగా విశాలి. విశాలి, ఒక మారు నాకు కోరిక పుట్టకూడదు, పుట్టిన తరువాత అనుభవించి తీరాలి అంటూ వెనక్కి తోశాడు. మిగతా వాళ్ళు ఆమెను సమీపించారు. విశాలి చేతులు కాళ్ళు పట్టుకున్నారు కదలకుండా. కుమార్ నారాయణ్ ఆమె దగ్గరకు చేరాడు. భగవంతుడా, నన్ను రక్షించు, శక్తినంతా కూడదీసుకుని అరిచింది. అప్పుడు కళ్ళు తెరిచాడు చంద్రం. లేచి కూర్చుని అక్కడ జరుగుతున్న దారుణాన్ని చూశాడు. ఒరేయ్, మా అమ్మను వదలండ్రా అని అరుచుకుంటూ పులిపిల్లలా వాళ్ల వైపు దూసుకు వెళ్ళాడు. విశాలి చెయ్యి వదిలి ఒకడు లేచాడు చంద్రాన్ని పట్టుకోవడానికి. పుస్తకాల్లోని కాగితాలు తిరిగేసి అక్షరాలు రాసి లేతవేళ్లు బిగుసుకున్నాయి. బిగిసిన పిడికిలి విసిరాడు, ఎక్కడ తగులుతుందో చూడకుండా. పిడికిలు తగలడం, ఫట్మన శబ్దం రావడం, అతడు అమ్మ అని అరిచి విరుచుకు పడిపోవడం వెంటనే జరిగింది. విశాలి శరీరాన్ని ఆక్రమించిన కుమార్ నారాయణ్ కూడా ఉలిక్కిపడి లేచాడు. అతని స్నేహితుడు కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. నిజానికి చంద్రం వంటి కుర్రవాడు కొట్టిన దెబ్బకి అలా గింజుకోవాల్సిన పని లేదు. కానీ చంద్రం విసిరిన పిడికిలి నగ్నంగా ఉన్న తగలరాని భాగం మీద తగిలింది. చూస్తూ ఉండగానే అతని ప్రాణం పోయింది. మోహన్, లోహియా, వాణ్ణి స్తంభానికి కట్టేయండి ఆజ్ఞాపించాడు కుమార్ నారాయణ్. గింజుకుంటున్న చంద్రాన్ని లాకెళ్లి స్తంభానికి కట్టేశారు. చంద్రం కళ్ళ నుంచి నీరు ధారలా కారుతుంది. ఆ నీటి నుంచి మసగ్గా కదులుతున్న ఆకారాలు కనిపిస్తున్నాయి. అలా 4-5 గంటలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా అనుభవించారు. వీడికి రేపు నువ్వు ఆపరేషన్ చేయాలి, చెప్పాడు కుమార్ నారాయణ్. తాగిన మత్తు, శరీరంలోని వేడి తగ్గిపోయాయి. తెల్లవారుజామున అక్కడి నుంచి వెళ్ళిపోతూ డాక్టర్ జీవన్ ప్రకాష్ చెప్పాడా మాటలు. చంద్రం మౌనంగా చూస్తున్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. అవి చెంపల మీద ఎండిపోయాయి. అక్కడ జరిగిన దారుణ కృత్యానికి ఆ చిన్న హృదయం తల్లడిల్లిపోయింది. ఆవేశపడిన నరాలు అలసిపోయాయి. శరీరంలోని రక్తం చాలాసేపు వడిగా ప్రవహించటం వల్ల ఒళ్ళు వేడిగా ఉంది. తలుపులు మూసి అంతా వెళ్ళిపోయారు. చంద్రం నగ్నంగా పడి ఉన్న తల్లి వంక చూశాడు. ఎక్కువగా చెమట పట్టడం వల్ల శరీరం నిండా మురికి పేరుకుపోయి వాంతొచ్చేటట్టుగా ఉంది. తల పక్కకు వాలిపోయి నోటి నుండి చొంగ కారుతుంది.
తల్లిని చూస్తుంటే గుణపంతో సూటిగా గుండెల్లో గుచ్చిన బాధ, ఎవరో హృదయాన్ని నలిపేస్తున్న అనుభూతి. తన అసక్తతకి ఏడుపు తన్నుకొస్తుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచింది విశాలి. శరీరం కదల్చకుండా దృష్టిని మాత్రం సారించింది. ఆమె చూపు చంద్రం మీద నిలిచిపోయింది. 2-3 సార్లు నోరు తెరిచి నిస్సహాయంగా చూసింది. ఆమెకు దాహంగా ఉంది. ఆ విషయం చంద్రం గ్రహించాడు. ఏం చెయ్యాలి? గింజుకున్నాడు. కట్టిన తాళ్లు తెగవని ఎప్పుడో తెలుసుకున్నాడు. అయినా తల్లికి నీళ్లు కావాలనే తాపత్రయంతో గింజుకున్నాడు. తల్లి వంక జాలిగా చూశాడు. ఆమె మరోమారు నోరు తెరిచింది. నోటి నుండి ఎక్కిళ్ళొస్తున్నాయి. ఆమె పడి ఉన్న చోట రక్తస్రావం జరిగినట్లు పైకి కనిపించటం లేదు. రక్తమంతా శరీరానికి అడుగున మడుగు కట్టింది. ఆమె చంద్రం వంక చూస్తూనే ఉంది. ఆ కళ్ళల్లో జీవం లేదని చాలాసేపటికి గానీ చంద్రం గుర్తించలేదు. గుర్తించిన తరువాత ఒక్కసారి బావురుమన్నాడు. ఆ రాక్షస ప్రపంచంలో అతన్ని ఓదార్చే నాథుడు లేడు. అలాగే కళ్ళు మూసుకున్నాడు చంద్రం. ఎంతసేపు గడిచిందో తెలియదు. ఎవరో కదిలిన అలికిడైతే కళ్ళు తెరిచాడు. తల్లి ముందు ఒక వ్యక్తి మోకాళ్ళ మీద కూర్చుని ఉన్నాడు. అటు తిరిగి ఉండడం వల్ల మొహం కనిపించటం లేదు. అప్పుడే తలుపు తీస్తున్న శబ్దం వినిపించింది. కూర్చున్న వ్యక్తి చటుక్కున లేచి పరిగెత్తాడు. అతని చేతిలో గ్లాసుంది. మొహం మీద నీరు చల్లి గొంతులో నీరు పోసినట్లు విశాలి మొహం తడిగా కనిపిస్తుంది. అతను వెంకట్రావు. కుమార్ నారాయణ్ కొంతమంది మనుషుల్ని వెంటబెట్టుకుని వచ్చాడు. 2 చచ్చిపడి ఉన్న కుమార్ నారాయణ్ స్నేహితుడిని మోసుకుపోయారు. మరో 2 విశాలి శరీరానికి బట్టలు తొడిగారు. తడిగుడ్డతో శరీరం తుడిచారు. మామూలుగా బొట్టు పెట్టి జుట్టు ముడివేశారు. ఆమెను ఎత్తుకుని బయటకు తీసుకుపోయారు. చంద్రం నిశ్శబ్దంగా చూస్తున్నాడు. ఆ చూపు మామూలుగా లేదు. కత్తి దూసి శత్రువుని చంపబోతున్న సైనికుడి చూపులా ఉంది. మాటు వేసి లేడి మీదకు దూకబోతున్న చిరుతపల్లి చూపులా ఉంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో డాక్టర్ జీవన్ ప్రకాష్ వచ్చాడు. అతనితో 2 మనుషులున్నారు. వాళ్ళు చంద్రం కట్లు విప్పి గోనె సంచులు కింద పరిచి వాటి మీద పడుకోబెట్టి కదలకుండా పట్టుకున్నారు. డాక్టర్ జీవన్ ప్రకాష్ సామాన్ తీసి ఆపరేషన్ చేయడం ప్రారంభించాడు. మగతనం లేకుండా ఉండడం కోసం ఆపరేషన్. తన స్నేహితుణ్ణి టెస్టికల్స్ మీద గుద్ది చంపినందుకు ప్రతీకారంగా కుమార్ నారాయణ్ చేయిస్తున్న ఘనకార్యం. మరో గంటకి చంద్రం నపుంసకుడిగా మారాడు. 3 రోజులు అక్కడే పడి ఉన్నాడు. 4వ రోజు డాక్టర్ వచ్చి కుట్లు విప్పి వెళ్ళిపోయాడు. తిండి లేకుండా ఉండడంతో కదలలేకపోతున్నాడు. ఆ వయసులోనే జీవితం గురించి పోరాటం ప్రారంభించాలని అర్థం చేసుకున్నాడు. ముందు అక్కడి నుండి తప్పించుకోవాలనే ఆలోచన వచ్చిన తరువాత అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. ఎవరూ అతని గురించి పట్టించుకోవడం లేదు. అతను గోడౌన్లో ఉన్నాడనే విషయం కూడా తెలియనట్లు ప్రవర్తిస్తున్నారు. రాత్రి 11 గంటలకి గోడౌన్ తలుపులు తెరుచుకున్నాయి. కూలీలు బస్తాలు తెచ్చి లోపల సర్దడం ప్రారంభించారు. చంద్రం చాటుగా కూర్చుని చూస్తున్నాడు. కొంతసేపు గడిచిన తరువాత కూలీలు రావడం ఆగిపోయింది. అంతా బయటకు వెళ్లారు. గోడౌన్ తలుపులు మూసి. చంద్రం తలుపు దగ్గరగా వచ్చి నెమ్మదిగా తలుపు తోసి చూశాడు. ఒక రెక్క తెరుచుకుంది. ఏర్పడిన ఖాళీలోంచి బయటకు చూశాడు. దూరంగా లారీ నిలబడి ఉంది. కూలీలు మొత్తం లారీ ఎక్కారు. వాచ్మెన్ లారీ డ్రైవర్తో మాట్లాడుతున్నాడు. అంతకంటే మంచి అవకాశం రాదని గ్రహించాడు చంద్రం. మరికొంచెం తలుపు తోసి నెమ్మదిగా బయటకు వచ్చాడు. తిరిగి తలుపు దగ్గరకు లాగాడు. పిల్లిలా గోడౌన్ వెనక్కి నడిచాడు. అప్పుడు పీల్చుకున్నాడు గుండెల నిండా గాలి. వెనక్కి తిరిగి ఒకమారు గోడౌన్ వంక చూశాడు. అందులోనే తన తల్లి చచ్చిపోయిందనే విషయం గుర్తుకొచ్చింది. గోడౌన్ మొత్తాన్ని కూలదొయ్యాలి అనేంత కోపం వచ్చింది గాని తనకు బలం లేదు. ముందు బలం సంపాదించాలి. తరువాత ఒక్కొక్కడిని నరికి పోగులు పెట్టాలి మనసులో అనుకుంటూ చీకటిలో తన ఇంటి వైపు వేగంగా పరిగెత్తాడు. తన ఇల్లు ఉన్న ప్రదేశం చేరాడు. అదురుతున్న గుండెలతో ముందుకు చూశాడు. అనుమానంతో పరీక్షగా చూశాడు. తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాలేదు. అటుపక్క ఇటుపక్క ఇళ్ళు సరిగ్గానే ఉన్నాయి. తన ఇల్లే పోలిక దొరకడం లేదు. ఇంటి మీద కప్పు, తలుపులు, కిటికీలు లేవు. మొండిగోడలు మాత్రమే బోసిగా కనిపిస్తున్నాయి. తండ్రి నిజాయితీగా కూడబెట్టిన డబ్బుతో కట్టిన ఇల్లు నామరూపాలు లేకుండా ఉంది. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి మూర్తి ఇంటి తలుపు తట్టాడు. ఎవరు అని అడుగుతూ తలుపు తెరిచాడు మూర్తి. ఎదురుగా చంద్రం నిలబడి ఉన్నాడు. అతని మొహం నిర్వికారంగా ఉంది. గొప్ప జీవిత సత్యం అర్థం చేసుకున్నవాడిలా రక్తమంతా ఎవరో తోడేసినట్లు మొహం పాలిపోయి కళ్ళ చుట్టూ నల్లటి గీతలు ఏర్పడి కళ్ళు లోతుకుపోయాయి. అప్పుడే మట్టిలో పొర్లి వచ్చినట్లున్నాడు. చంద్రం, ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు? నీకోసం చాలా చోట్ల వెతికాం.
మీ అమ్మ చచ్చిపోయింది తెలుసా అన్నాడు. చంద్రం కనిపించాడన్న ఆతృతతో ఉన్నాడు. చంద్రం మూడ్ ఎలా ఉందో గమనించలేదు. తెలుసు. మా అమ్మ శవం ఏమైంది? ఆ ప్రశ్నకు ఉలిక్కిపడి మున్సిపాలిటీ వాళ్ళు దహనం చేశారు చెప్పాడు. సూటిగా మూర్తి మొహంలోకి చూశాడు చంద్రం. ప్రపంచంలో ద్వేషమంతా అతని కళ్ళల్లో ప్రతిఫలిస్తుంది. మా అమ్మ శవాన్ని దహనం చేస్తే డబ్బు ఖర్చయిపోతుందని అనుకున్నావా అంకుల్? మూర్తి మొహం కళతప్పింది. చంద్రం వంటి కుర్రాడు అటువంటి ప్రశ్న సూటిగా అడుగుతాడనే విషయం అతను ఊహించనిది. ముందు లోపలికి రా తడబడుతూ అన్నాడు. నా తండ్రికి స్నేహితుడివి. మీకోసం ప్రాణాలు పోగొట్టుకున్న స్నేహితుడి భార్య చచ్చిపోయి మున్సిపాలిటీ వాళ్ళు దహనం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నావు. నీలాంటి వాడి ఇంట్లోకి అడుగు పెడితే నా తల్లిదండ్రుల ఆత్మలో శాంతించవు కటువుగా చెప్పాడు. మూర్తి అచేతనంగా ఉండిపోయాడు. తన ఇంటికి వచ్చి అంకుల్ అంటూ ఆడుకునే 10 సంవత్సరాల కుర్రవాడు చంద్రమేనా? అతనికి నమ్మకం కలగడం లేదు. గిరుక్కున వెనక్కి తిరిగాడు చంద్రం. అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాడు. స్నేహితుడు చనిపోయిన తర్వాత అతని కుటుంబం కష్టాల్లో ఉంటే ఆదుకోని మనిషి. ప్రవర్తనలోని ఔచిత్యం అర్థం కాలేదు. డబ్బు కోసం తల్లిని తమ్ముణ్ణి తండ్రిని చంపేవాళ్ళు ఉన్నారని, డబ్బు తేలేదని భార్య మీద కిరోసిన్ పోసి అంటించే మనుషులు ఉంటారంటే అర్థం కాని వయస్సు. బాబు చంద్రం, మూర్తి పిలిచాడు. వెనక్కి తిరిగి చూడలేదు చంద్రం. గుండె లోతుల్లో సున్నితమైన ప్రదేశం దెబ్బతింది. రోడ్డు మీదకొచ్చాడు. ఏం చేయాలి? టీ కొట్టు దగ్గర లారీ ఆగి ఉంది. చంద్రం లారీ ఎక్కి టార్పాలిన్ కింద ముడుచుకుని పడుకున్నాడు. లారీ వచ్చి ఆగింది. డ్రైవర్ డోర్ తెరిచి కిందకి దిగి గబగబా వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. వీరిని జాగ్రత్తగా కన్నాపురంలో దించు చెప్పాడు నాయకుడు చంద్రాన్ని చూపించి. డ్రైవర్ వినయంగా తల ఊపాడు. చంద్రం తడికళ్లతో నాయకుడి వంక చూశాడు. తల ఊపాడు వెళ్తానన్నట్లు. మాట్లాడడానికి గొంతు పెగలడం లేదు. నువ్వు అనుకున్న పనులు పూర్తి చేసి రావాలనుకుంటే ఇక్కడికొచ్చేయి. పేద ప్రజల కష్టాలతో కన్నీళ్లతో కలిసి బ్రతుకుదాం చెప్పాడు చంద్రం కళ్ళవంక చూసి. తర్వాత అన్నాడు, విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. చంద్రం లారీ ఎక్కాడు. నాయకుడు చెయ్యి ఊపుతూ ఉండగా లారీ కదిలింది. అక్కడి నుండి వెళ్లాలంటే చాలా బాధగా ఉంది చంద్రానికి. ఆత్మీయుణ్ణి వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతున్నట్లు మనసంతా శూన్యంతో నిండిపోయింది. దారిలో కనిపిస్తున్న ఎత్తైన వృక్షాలు, పక్షులు, కొండలు, లోయలు అతనికి ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి. ఏదో లోకంలో ఉన్నట్లు కూర్చుండిపోయాడు. ఫట్మని శబ్దం చేస్తూ ఆగిపోయింది లారీ. క్లీనర్ కుర్రవాడు కిందకి దిగి చూశాడు. టైర్ పంక్చర్ అయింది. డ్రైవర్ కూడా కిందకి దిగాడు. వాళ్ళిద్దరూ కలిసి టైరు మార్చడంతో మునిగిపోయారు. కిందకు దిగి ఒక రాయి మీద కూర్చుని చూస్తున్నాడు చంద్రం. ఆ లారీ మీద ఎత్తుగా పేర్చికట్టి ఉన్నాయి వెదురు కర్రలు. ఒక సైజు ప్రకారం నరకబడ్డాయి అవి. అవి పేపర్ మిల్లుకు వెళ్తున్నాయి. వాటిని కోయలు నరుకుతారు. 100 కర్రలకి 10 రూపాయల చొప్పున చెల్లిస్తారు. కోయలు వాటిని నరికి లారీ తిరిగే దారి పక్కన వేస్తారు. వాళ్లే లారీలకు ఎక్కిస్తారు. లారీ వచ్చిన వెంటనే సరుకు ఎటుపక్క ఉందో వాళ్లే చూపిస్తారు. రోజుకి ఒక లారీ 2 సార్లు కంటే ఎక్కువ తిరగదు. అది కూడా కష్టంతో కూడుంటుంది. దారి మొత్తం కొండరాళ్లతో నిండి ఉండడం వల్ల టైర్లు ఎప్పుడు పంక్చర్ అవుతాయో తెలియదు. అందులోనూ తిరిగే లారీలు తుక్కు అయిపోతాయి. అడవిలోకి వచ్చిన లారీ ఎప్పుడు లోడ్ అవుతుందో ఖచ్చితంగా తెలియదు. అడవుల్లో కూపులని ఉంటాయి. సరుకు సప్లై చేస్తున్న కాంట్రాక్టర్ అడవిలో ఒకచోట నివాసం లాంటిది ఏర్పాటు చేస్తాడు. అక్కడ ఒక గుమస్తా, కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్ళు సరుకుని కొట్టించడం, పంపిన సరుకుని రాసుకోవడం చేస్తారు. లారీ డ్రైవర్, క్లీనర్లకు అక్కడే భోజనాలు ఏర్పాటు చేయబడతాయి. ఆలోచిస్తున్నాడు ఖాళీగా కూర్చుని. గంట తరువాత టైర్ ఎక్కించడం పూర్తయింది. చంద్రం ఎక్కి కూర్చున్నాడు. లారీ బయలుదేరింది. సాయంకాలం 5 గంటల ప్రాంతంలో దూరంగా కన్నాపురం ఊరు కనిపించింది. చంద్రం మనసు కీడు శంకిస్తుంది. ఏదో జరగకూడదు జరగబోతుందన్న భావం మనసులో ప్రవేశించింది. ఇక్కడ దిగిపోతాను చెప్పాడు చంద్రం. లారీ ఆగింది. చంద్రం దిగిపోయాడు. లారీ వెళ్ళిపోయింది. రోడ్డు పక్క ఒక చెట్టుకు జారబడి కూర్చుని కళ్ళు మూసుకున్నాడు చంద్రం. దాదాపు 15 రోజులు దాటింది లాడ్జి వదిలిపెట్టి. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో. చీకటి పడిన తర్వాత వెళ్ళి ఆయుధాలు తీసుకోవాలి. అది అతని ఆలోచన. బాగా చీకటి పడిన తర్వాత కళ్ళు తెరిచాడు చంద్రం. లేచి నెమ్మదిగా పొలాల మధ్య నడిచాడు. అప్పటికే లాడ్జికి ఎటు వెళ్లాలో అంచనా వేయటం వల్ల పెద్ద ఇబ్బంది అనిపించలేదు. చుట్టూ తిరిగి లాడ్జికి వెనక పక్కకు చేరాడు. ఆ ప్రదేశాన్ని జాగ్రత్తగా పరీక్షించాడు. ఎక్కడా అలికిడి లేదు. గోడ పక్క నేల మీద చూసుకుంటూ నడిచాడు. ఒకచోట చిన్న రాయి కనిపించింది.
15 రోజుల క్రితం గుర్తు కోసం ఉంచిన చిన్న రాయి అది. రాయి తీసి గొయ్యి తవ్వడం ప్రారంభించాడు. కావలసినంత లోతు తవ్వాడు. తర్వాత మరికొంచెం తవ్వాడు. లేచి మరికొంత దూరం నేలను పరీక్షించాడు. ఎక్కడా రాయి కనిపించలేదు. మరోసారి గొయ్యిలో చెయ్యి పెట్టి మట్టి తీశాడు. అక్కడ దాచిన ఆయుధాలు లేవు. సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి 2 సంవత్సరాలే అయింది. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరాలనే ఆసక్తి లేని అతనికి అనుకోకుండా ఆ ఉద్యోగం వచ్చింది. కష్టపడి పనిచేసే తత్వం అతనిది. మిగతా వాళ్ల సంగతి ఎలా ఉన్నా తన పనిని నిజాయితీగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాడు. చాలామంది పై అధికారులకు అతనంటే గిట్టదు. దానికి కారణం ముక్కుసూటిగా పోవడం. అతని దగ్గరకు వచ్చిన ఏ కేసు అతనికి అపజయాన్ని తెచ్చిపెట్టలేదు. తన వంతు పనిని చాలా ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. సాధారణంగా పై అధికారులు అతనికి మొండి కేసులు అప్పగిస్తూ ఉంటారు. ప్రతి పనిని పూర్తి చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో మొదలు పెడతాడు. అందుకే అతను అపజయం ఎరుగడు. ఈ కారణం వల్ల అతని పేరు చెబితే డిపార్ట్మెంట్లోనే చాలామంది జడుస్తారు. ఆ సబ్ ఇన్స్పెక్టర్కే డాక్టర్ జీవన్ ప్రకాష్ ఫోన్ చేసింది. చంద్రం డాక్టర్ని చంపి వెళ్ళిపోయిన తరువాత వార్డ్ బాయ్ కొంతసేపు చూసి డాక్టర్తో ఇంటర్కంలో మాట్లాడడానికి ప్రయత్నించాడు. లోపల నుండి జవాబు రాలేదు. సతీష్ డోర్ తెరిచి లోపలకు ప్రవేశించాడు. అక్కడ జీవన్ ప్రకాష్ శవం కనిపించింది. డాక్టర్ శరీరం ముట్టుకుని చూశాడు. వేడిగా ఉంది. వెంటనే స్టేషన్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. అప్పుడే టేబుల్ మీదున్న చీటీ కనిపించింది. దాని మీద పేరు, వయసు రాసి ఉంది. వాటిని డైరీలో రాసుకున్నాడు. అక్కడి నుండి చకచక పరిశోధన ముందుకు సాగింది. మధ్యాహ్నానికి రైల్వే స్టేషన్లో కొన్ని వివరాలు తెలిసాయి. స్టాండ్కు వచ్చిన మోటార్ సైకిల్ నిమిషం గడవక ముందే మరో వ్యక్తి వచ్చి తీసుకుపోవడంతో స్టాండ్ కుర్రవాడు దాని నెంబర్ రాసి పెట్టుకున్నాడు. అది సతీష్కి దొరికింది. ఆ మోటార్ సైకిల్ ఎక్కడిదో తెలుసుకుని చంద్రానికి సహాయపడ్డ వ్యక్తిని పట్టుకున్నాడు. అతని ద్వారా మరికొన్ని వివరాలు తెలిసాయి. డాక్టర్ ఇంట్లో వెంకట్రావు దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాలు దొరికాయి. వెంటనే వెంకట్రావుని కలుసుకోవడానికి వెళ్ళాడు. వెంకట్రావు మాట్లాడిన తరువాత హంతకుడు అప్పుడే వచ్చి వెళ్ళాడని తెలుసుకున్నాడు. అతన్ని అనుసరించడానికి మరో 4 గంటల వరకు బస్సు లేదని తెలిసింది. వెంకట్రావు వల్ల మొత్తం కేసు యొక్క స్వరూపం అర్థమైంది సతీష్కి. చంద్రానికి చూపించిన ఉత్తరం సతీష్కి కూడా చూపించాడు వెంకట్రావు. ఆ ఉత్తరాన్ని హెడ్ పోస్ట్ ఆఫీస్కి తీసుకువెళ్ళాడు. వాళ్ళు ఒకరోజు కష్టపడి ఉత్తరం పోస్ట్ చేసిన ఊరు కనుక్కున్నారు. తరువాత డిపార్ట్మెంట్కి తనకు తెలిసిన సమాచారం పంపించాడు సతీష్. అతను కన్నాపురం బయలుదేరాడు. చంద్రం అనే వ్యక్తి 4 రోజుల క్రితం రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడని లాడ్జిలో తెలిసింది. లాడ్జి కుర్రవాడిని జాగ్రత్తగా ప్రశ్నించిన మీదట చీకటి పడిన తర్వాత చంద్రం లాడ్జి వెనక్కి వెళ్లడం గురించి చెప్పాడు. సతీష్ లాడ్జి వెనక్కి వెళ్ళి అక్కడ పరిశీలించాడు. ఒకచోట గొయ్యి తీసినట్టు మట్టి తాజాగా కనిపించింది. దాని మీద ఒక రాయి ఉంది. చురుకైన సతీష్ బుర్రకి అక్కడ ఏదో ఉందనే ఆలోచన వచ్చింది. రాయి తీసి అక్కడ మట్టి తవ్వాడు. అందులో రివాల్వర్, కత్తి కనిపించాయి. ఊళ్ళో ఎంక్వైరీ చేసి చంద్రం గెడ్డపల్లి జాన్తో కలిసి వెళ్ళాడని తెలుసుకున్నాడు. వెంటనే తను కూడా ప్రయాణమయ్యాడు. కానీ అతనికి లారీ దొరకలేదు. దానికోసం ఒకరోజు ఆగవలసి వచ్చింది. మర్నాడు మధ్యాహ్నం గెడ్డపల్లి బయలుదేరాడు. జాన్ని కలుసుకున్నాడు సతీష్. అతనితో పాటు గెడ్డపల్లి వచ్చిన వ్యక్తి గురించి ప్రశ్నించాడు. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా చంద్రం గురించి జాన్ చెప్పలేదు. అక్కడే 2 రోజులు ఉండిపోయి చంద్రాన్ని నక్సలైట్లు తీసుకువెళ్ళినట్లు తెలుసుకున్నాడు. ఆ పైన ఏం చేయాలో తోచలేదు. చంద్రం తన లక్ష్యాన్ని చేరుకున్న విధానం సతీష్కి ఆశ్చర్యం కలిగించింది. జీవితంలో మొదటిసారి అనిపించింది తను అతన్ని పట్టుకోగలనా అని. తిరిగి కన్నాపురం వచ్చి లాడ్జిలో 2 కానిస్టేబుల్స్ను ఉంచి ఏర్పాటు చేశాడు. కేసు గురించి రిపోర్టు తయారు చేసి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముందు ఉంచాడు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ 3 రోజుల తర్వాత సతీష్ని పిలిచి కేసు గురించి అడిగి తెలుసుకున్నాడు. చివర్లో సతీష్ తన మనసులోని ఆలోచనలు బయట పెట్టాడు. దానికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంగీకరించలేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతటి తెలివిగలవాడైనా అతడు సబార్డినేట్ అయితే తన పై అధికారికి తప్పనిసరిగా తలవంచాల్సి ఉంటుంది. పై అధికారి ఉత్తర్వులు అమలుపరచవలసి ఉంటుంది. ఆ నిర్ణయం తప్పని తెలిసి కూడా తప్పనిసరిగా దాన్ని ఆచరణలో పెట్టాలి. అధికారం వల్ల తెలివితేటలు వస్తాయనుకునే డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ మొదటిది. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచంలో తనకి ఎదురులేదన్న నమ్మకం పాతుకుపోయి ఉంటుంది. అధికారి ఏది కోరినా క్షణాల మీద అందించబడుతుంది. గుడికెళ్లిన దైవదర్శనం ఉచితంగానే జరుగుతుంది. దేవుడికి కొట్టే కొబ్బరికాయ కూడా ఉచితంగా వచ్చిందనే వాస్తవం అధికారులకే తెలియదు. తెలిసినా తప్పుగా భావించరు. వాళ్ళు అధికారికి ఏర్పాటు చేయబడిన ఫోన్ నుంచి 10 కాల్స్ చేస్తే అందులో 9 పర్సనల్ పనులకి ఉద్దేశించినవి.
నిజానికి సతీష్ తన పద్ధతి ప్రకారం ముందుకు సాగితే చంద్రాన్ని పట్టుకోవడానికి అవకాశాలు లభించేవి. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ తన అధికారికి రిపోర్ట్ ఇచ్చి ఆయన అనుమతితో పనిచేయాలి కనుక వెనక్కి తిరిగొచ్చాడు. ఎస్పీని కలుసుకునే ప్రయత్నంలో సమయం వృధా కావడమే కాకుండా అధికారి సూచన ప్రకారం పనిచేయాల్సి వచ్చింది. అది డిపార్ట్మెంట్లో గొప్ప అవలక్షణం. అప్పటికప్పుడు వాతావరణం చంద్రానికి అనుకూలంగా మారిపోయింది. విదేశాలకు వెళ్లాలంటే అమెరికన్ డాలర్లు కావాలి. కలకత్తా నగరంలో డాలర్లు ఎటువంటి శ్రమ లేకుండా దొరుకుతాయి. ఒక బిజినెస్ మ్యాన్ అమెరికన్ డాలర్లు అమ్ముతాడు. అతను బొంబాయి వంటి ముఖ్య నగరాలలో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నాడు. విదేశాల నుండి దొంగతనంగా వచ్చే డాలర్లను కొంటాడు. విదేశాలకు వెళ్లేవారికి కొంత కమిషన్ తీసుకుని అమ్ముతాడు. ఇది చాలా తేలిగ్గా కనిపిస్తున్న ఎంతో రహస్యంగా నడపాల్సిన వ్యాపారం. అతని ఏజెంట్లు విదేశాల నుంచి వచ్చే వారి కోసం గాలం వేస్తూ ఉంటారు. వారి వద్ద నుండి డాలర్లు కొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. విదేశాల నుండి వచ్చేవారు జాగ్రత్తగా దాచి తెచ్చిన డాలర్లలో అధిక శాతం అతని వద్దకే చేరుతూ ఉంటాయి. విదేశాలకు వెళ్లే వారికి మన దేశం చట్టబద్ధంగా ఇచ్చే విదేశీ మారక ద్రవ్యం సరిపోకపోవడం వల్ల వాళ్ళు అక్కడి నుంచి స్మగుల్డ్ వస్తువులు తెచ్చుకోవాలంటే వేరే మార్గం లేక అతని వద్ద నుండి డాలర్లు కొంటారు. ఈ డాలర్లు ఎక్కడ దొరుకుతాయో ఏ ట్రావెలింగ్ ఏజెంట్ని అడిగినా చెబుతాడు. ఖరీదైన ఫర్నిచర్, స్మగుల్డ్ వస్తువులు, టెలిఫోన్, టెలివిజన్ వంటి అన్ని హంగులతో ఉన్న ప్రత్యేకమైన ఆఫీసు గదిలో కూర్చుని ఉన్నాడా బిజినెస్ మ్యాన్. అతని సంపాదన 10 నుండి 15 లక్షల వరకు ఉంటుంది. ఆ బిజినెస్ మ్యాన్ పేరు కుమార్ నారాయణ్. బాస్ ముందు టెలిగ్రామ్ ఉంచి చేతులు కట్టుకుని నిలబడ్డాడు సెక్రటరీ. అతను బాస్కి బాడీగార్డు కూడా. ఈ మధ్యకాలంలోనే అతన్ని నియమించాడు కుమార్ నారాయణ్. అతను హత్యలు చేస్తాడు. గాలిలో ఎగురుతున్న విమానాల్ని పేల్చివేయగలడు. అతనికి కావాల్సింది డబ్బు. అనధికార లెక్కల ప్రకారం అతను ఇంతవరకు సుమారు 10 హత్యలు చేశాడు. కొన్ని గంటల్లో ఒక వ్యక్తిని గుర్తులు లేకుండా మాయం చేయగలడు. బర్త్ సర్టిఫికెట్ కూడా దొరకకుండా. అతనికి నెలకు ₹1,00,000 జీతం. నెల రోజుల క్రితం కుమార్ నారాయణ్కి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక రావడంతో అతన్ని సెక్రటరీగా పెట్టుకున్నాడు. కుమార్ నారాయణ్ చట్టబద్ధంగా రెడీమేడ్ దుస్తుల వ్యాపారం చేస్తున్నాడు. దాని ముసుగులో డాలర్ల వ్యాపారం సాగుతుంది. ప్లాట్ఫామ్ మీద దర్శనమిచ్చే రెడీమేడ్ దుస్తులు అతని షాపు నుంచే వస్తాయి. ఆంధ్రాలోని చాలామంది వ్యాపారులు అతని వద్ద నుంచే రెగ్యులర్గా సరుకు పట్టుకెళ్తూ ఉంటారు. సెక్రటరీ టేబుల్ మీద పెట్టిన టెలిగ్రామ్ చదివాడు. ఫాదర్ సీరియస్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ, వెంకటనారాయణ్. మరోసారి చదివి తారీఖు చూశాడు. నిన్న ఇవ్వబడింది ఆ టెలిగ్రామ్. తమ్ముడు స్వగ్రామం నుంచి ఇచ్చాడు. అలా ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించడం వ్యాపారపరంగా అతనికి వచ్చిన అలవాటు. ఈవినింగ్ ఈస్ట్ కోస్ట్కి ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చెయ్యి చెప్పాడు సెక్రటరీ కమ్ బాడీగార్డుతో. సెక్రటరీ తల ఊపాడు. ట్రింగ్ 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 ట్రింగ్. టేబుల్ మీదున్న ఫోన్ మోగింది. సెక్రటరీ వంగి అందుకుని హలో అన్నాడు. కుమార్ నారాయణ్ కాగితాలు చూసుకుంటున్నాడు. కుమార్ నారాయణ్ కావాలి, అట్నుంచి వినిపించింది హిందీలో. మీరెవరు? నీలాంటి కిరాయి మనుషులకి వివరాలు అనవసరం. ఆ ఫోన్కి మామూలు వ్యక్తులు రింగ్ చేయరు. అటువంటి వాళ్ల కోసం రెడీమేడ్ షాపులో ఫోన్ ఉంది. చాలా ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే రింగ్ చేసే ఫోన్ అది. ముందు సెక్రటరీ రిసీవ్ చేసుకుంటాడు ఫోన్. మీరెవరో చెప్పండి విసురుగా అన్నాడు. అప్పుడు చూశాడు కుమార్ నారాయణ్ తలెత్తి కళ్ళతో సైగ చేసి ఫోన్ అందుకున్నాడు. నమస్తే కుమార్ నారాయణ్ వినిపించింది. బహుశా ఫోన్ చేతులు మారడం అవతల వ్యక్తి పసిగట్టుండాలి. నమస్తే. ముందు పరిచయం చేసుకోవడం సంస్కారవంతుల లక్షణం. బాగున్నారా? 10 సంవత్సరాలు దాటింది నిన్ను చూసి. కుమార్ నారాయణ్ మాటలు అవతల వ్యక్తి పట్టించుకున్నట్టు లేదు. 10 సంవత్సరాలా? నీ పేరు? ఆశ్చర్యంగా అడిగాడు. దారిలో ఎన్నో చీమలు మన కాళ్ళ కింద నలిగిపోతూ ఉంటాయి. వాటికి పేర్లుంటాయా? ఒకటి మాత్రం నిజం, నీకోసం పెరిగిన మృత్యువుని. సంతోషం. నీతో సరదాగా మాట్లాడే టైం లేదు. తేలిగ్గా తీసుకుంటే నీ కర్మ. ఈ రాత్రికే నిన్ను చంపుతాను. ఒక్కసారి ఇక్కడికి రాకూడదు అన్నాడు బాడీగార్డు వంక చూసి. ముందు అలాగే అనుకున్నాను. నీ దగ్గరకు వచ్చి నీ బాడీగార్డు సంగతి చూసి నిన్ను చంపాలని. కానీ మిస్టర్ కుమార్ నారాయణ్, సులువుగా చంపే అవకాశం వదులుకుని కావాలని ఎందుకు కష్టపడడం? పైగా నీ బాడీగార్డు మీద నాకు శత్రుత్వం లేదు. అంటే నన్ను చూసి భయపడుతున్నావన్నమాట. అలా అనుకోవడం తప్పు. ప్రాణాలకు తెగిస్తే చేయలేని పనంటూ లేదు ప్రపంచంలో. ఈరోజు రాత్రికి నువ్వు ఎక్కడున్నా చంపుతాను. అంత నమ్మకం ఉన్నవాడివి నీ వివరాలు చెప్పవే?
నీ స్నేహితులు 2 చచ్చారు. నువ్వు ఈరోజు చావబోతున్నావు. సుమారు 11 సంవత్సరాల క్రితం ఒక ఘోరం చేశావు. అప్పుడే త్రాచుని తట్టి లేపావు. ఆ రోజు నీ వల్ల మగతనం పోగొట్టుకున్న కుర్రవాడు ఈరోజు నిన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు ప్రాణాలు తీస్తానని. కళ్ళ ముందు 11 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన లీలగా కదిలింది. ఒక్కసారి అతని గుండెలు జలధరించాయి. ఇప్పటికి 2 చంపానని చెబుతున్నాడు. అది నిజమైనా కాకపోయినా అతను మాత్రం జాగ్రత్తగా ఉండాలి. నీలాంటి నపుంసకుడు సవాల్ విసురుతుంటే భయపడ్డానికి నేను అనామకుణ్ణి కాదు. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను చెప్పి ఫోన్ పెట్టేశాడు. అతని నమ్మకం అతంది. ఆఫీస్ రూమ్లో ఉన్నంత వరకు తనను ఏమీ చేయలేడు. తనను చంపాలనుకుంటే తప్పనిసరిగా ఇంటికొస్తాడు. ఇంటి వద్ద బాడీగార్డ్ ఉంటాడు. వచ్చేవాడి సంగతి అతను చూసుకుంటాడు. ఈరోజు తను ఎలాగో ఊరు వెళ్తున్నాడు. తను వెళ్తున్నట్లు ఎవ్వరికీ తెలియదు. తన కోసమంటూ వస్తే వాడికి చావు ఖాయం. ఆ ఊహకి పెదవుల మీద సన్నపాటి చిరునవ్వు కదలాడింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.